నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో ఉత్సాహంగా 47వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ హనుమాన్ ఆలయ పరిసరాలు శుభ్రం చేసిన కాలనీవాసులు. ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మేరు సంఘం విద్యార్థులకు మేవా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్. వర్షాకాలం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ రాజు. మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు కులస్థల ఆరాధ్య దైవం శ్రీ శంకర దాసమయ్య జయంతి. కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2008-9 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రానున్న వర్షాకాలం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలం పట్టణంలోని వీధుల్లో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా అన్ని డ్రైనేజీలను శుభ్రం చేయించడం జరుగుతుందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రతి డ్రైనేజీని శుభ్రం చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అనేది మనకు వర్షాలు దృష్టిలో ఉంచుకొని వర్షాలు రాకముందే ట్రైన్లు క్లియర్ చేయడం వల్ల వర్షాకాలంలో మనకు ఒకేసారి వర్షము వచ్చినప్పుడు ప్రాబ్లం రాకుండా ఈ చర్యలు మనం తీసుకుంటాము. ఇప్పుడు ఈరోజు నేను కూడా కొన్ని వార్డులు సందర్శించాను. అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. మన దగ్గర 6 టీమ్స్ వేసేసి ప్రతి టీంలో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ను వేసి ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను ప్రత్యేకంగా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. మనకు ఇది 10 నుంచి 12 రోజుల కార్యక్రమము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి డ్రైవ్ను కూడా మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో నగరం పొలిమేరలో కలకర్ని అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండిస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. అక్కడ సేంద్రియ పద్ధతుల్లో స్వీట్ పొటాటో మరియు ఇతర కూరగాయలు తదితర పంటల సాగు చేసే తీరును పరిశీలించారు. ఇండో ఆఫ్రికన్ రైతు ప్రతినిధి, పార్క్ మేనేజర్ క్రిస్ ఫీల్డ్ మరియు మహిళా రైతు హెన్స్లను ఆధునిక సాగు విధానాలను అడిగి తెలుసుకొని అక్కడ పనిచేస్తున్న రైతు కూలీ జాన్తో కూడా పంటల సాగు తీరు గురించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఆలయంలో పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించి పిచ్చి మొక్కలను, వ్యర్థ పదార్థాలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఇతర కాలనీవాసులు సైతం తమ కాలనీ శుభ్రం చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శులు రాజు, రాజ్ కుమార్, ప్రతినిధులు శంకర్, ఎల్టీ కుమార్, భూమయ్య, నరహరి, గణపతి, గణేష్, రవి, సాయినాథ్, గోపి, బాజన్న, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. భాగంగా ప్రతి ఆదివారం మేము ఒక 2 గంటలు శ్రమదానం చేసి కాలనీలోని ఏదో ఒక ప్రదేశంలో అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కాలనీవాసులకు పరిశుభ్రతపై, తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మేము ఈరోజు శ్రమదానం చేసి హనుమాన్ మందిర లోపల, తర్వాత బయట ఉన్న చెట్ల కొమ్మలను అన్ని అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 47వ వారంలో భాగంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో, ఆలయం లోపల చెట్లు, పిచ్చి మొక్కలు మరియు చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని మున్సిపల్ సిబ్బందితో సహా అందరము కలిసి పనిచేయడమైంది. గత 47 వారాలుగా జరుగుతున్న ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క నియోజకవర్గంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఒక
ఆదర్శమైన కాలనీగా జర్నలిస్ట్ కాలనీ నిలవడం చాలా శుభదాయకము. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ శంకర దాసమయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. వైశాఖ పూజలు చివరి రోజు కావడంతో శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేరు సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేరు కులస్థల ఆరాధ్య దైవం శ్రీ శంకర దాసమయ్య జయంతిని వైశాఖ పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేరు కులస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుందని అన్నారు. 50వ వారం కార్యక్రమాన్ని ఘనంగా పేద పండితులతో నిర్వహిస్తామని, మహిళలు మంగళ హారతులతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం చైర్మన్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం అధ్యక్షుడు రవినాథ్, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి గంగాధర్, ఉపాధ్యక్షుడు అరుణ్, అధ్యక్షులు కిషన్, కార్యదర్శి వినోద్, మేరు సంఘ సభ్యులు, విద్యార్థులు తదితరులున్నారు. ఈ యొక్క సేవా అవార్డ్స్ అనేటువంటి, ప్రతిభా అవార్డ్స్ అనేటువంటి మేము ఈరోజు ఆర్మూర్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన మేరు సంఘం కుటుంబాలు అందరూ కూడా, పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు, కులస్తులు, పెద్దలు అందరూ వచ్చి, యువకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు మేరు కులస్తులందరికీ, అట్లాగే చైర్మన్ అయినటువంటి లావణ్య శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు. బాల్కొండ మండల కేంద్రంలో వారం రోజుల పాటు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ శనివారం రాత్రి ముగిసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జావీద్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశతో మీ అందరికీ కూడా కాంగ్రెస్ చెప్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా ఇక్కడ అసంపూర్తిగా మిగిలినటువంటి డ్రెస్సింగ్ రూమ్ సంబంధించినటువంటి రూమ్ను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే దాన్ని పూర్తి చేస్తాం. త్వరలో ఇది ఒక చరిత్రాత్మకమైన గ్రౌండ్. ఇక్కడ చాలా సంవత్సరాలుగా చుట్టుపక్కలన్నీ క్లోజ్ అయిన ఈ గ్రౌండ్ మాత్రం ఎప్పుడు క్రీడలతో ఎప్పుడు కూడా విరాసిల్లుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధి కొరకు డ్రైనేజ్ ఏర్పాటు చేసి గ్రౌండ్ను చదును చేసేదానికి ప్రభుత్వ పరంగా నిధులు ఎన్నైనా మా పెద్దలతోటి మాట్లాడి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ను చదువుచేసే బాధ్యతను నేను తీసుకుంటానని సందర్భంగా తెలియదు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నూతన గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి కుల సంఘాల సభ్యులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకొని గొర్రెలు, మేకల ద్వారా బలిదానాలు సమర్పించి అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఉన్న విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి కుల సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2008-9 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆనాడు చదువుకున్న తోటి విద్యార్థుల వివరాలు, అధ్యాపకుల వివరాలు సేకరించి అందరినీ సమీకరించి ఆహ్వానించడంతో అందరూ హాజరై ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్కూల్ తరగతి గదుల్లో తిరుగుతూ చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పురుషోత్తం శర్మ, సాయన్న, రవీందర్, గోపి, పవన్, శైలజ, లక్ష్మి, నరేష్ మరియు విద్యార్థులు అమీర్, తేజ, రాకేష్, నరేష్, కిషోర్, మనీష్, రాకేష్, సుకన్య, పల్లవి, మనోజ, నవ్యాలు పాల్గొన్నారు. 17 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి మీరందరూ కలవడమే కాకుండా మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మీరు అందరి మొబైల్స్ కూడా సేకరించి ఎక్కడున్న వాళ్ళైనా ఇక్కడికి తీసుకొచ్చి మరి అందరికీ ఒక చోట చేర్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ ఎన్జిఓ ది న్యూస్ నుండి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ సామాజిక రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో భారత్ కే అన్మోల్ అవార్డును హైదరాబాద్ నగరంలోని తాజ్ హోటల్లో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకున్నారు. సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సంస్థ నిర్వాహకులు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ను ప్రశంసించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డును అందజేసినందుకు గాను సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నందుకు గాను పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతా పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటూ మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి పోతరాజుల నృత్యాలచే డప్పు సప్పుల మధ్య గ్రామ పెద్దలు గ్రామంలో గల అన్ని దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించి మేకలు కోళ్లను బలిచ్చి గ్రామ దేవతలకు తమ కోరికలు నెరవేర్చి ప్రకృతి మార్పు జరిగే సమయమని గ్రామ దేవతలందరికీ పూజలు నిర్వహించి గ్రామంలో నివసిస్తున్న ప్రజల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ట్రాన్స్కో ఆఫీసర్ల నిర్లక్ష్యంతో రైతులకు శాపంగా మారింది. కొండూరు గ్రామంలో 3 ఫీడర్ ఉండగా గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పెద్దమ్మ ఫీడర్ స్తంభాలు నేలకొరిగాయి. కొట్టాల ఫీడర్ రైతుల పంట పొలాలకు తాత్కాలికంగా కరెంటు కనెక్షన్ ఇచ్చి తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇటీవల కురిసిన గాలి వానలకు కొట్టాల ఫీడర్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంటు సమస్య తీవ్రమైంది. పెద్దమ్మ ఫీడర్కు సుమారు 200 కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. గత 8 నెలల కిందట ఈ ఫీడర్ వద్ద డీపీలను స్తంభాలను వేసి కరెంటు వైర్లు వేయకుండా తమకేమీ పట్టదన్నట్లు ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. ఖరీఫ్ పనులు స్టార్ట్ కావడంతో సుమారు 350 మందికి పైగా రైతులు మోటార్లకు కరెంటు కనెక్షన్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు సమస్య తీర్చాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో కొందరు రైతులు ట్రాక్టర్ల డైనమో ద్వారా బోరు మోటార్లకు కనెక్షన్ ఇచ్చి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. గంటకు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కమ్మలు పడిపోయినాయి. ఎవరికి ఫోన్ చేస్తే మాకు స్పందన లేదు. ఏ గారికి అయితే రోజు 10 సార్లు ఫోన్ చేస్తాం మా కొండూరు రైతులం. ఇప్పుడు అంటుండు, అప్పుడు అంటుండు, వైర్ లేదంటుండు, రాలేదంటుండు. మొన్న ఫోన్ చేస్తే శనివారం అన్నాడు. ఈరోజు శనివారం. తుకాలు పోసుకుని టైం అయింది. తుకాలు పోసినాం. తుకాలకు కూడా కంపులు పడిపోయినాయి. తుకాలకు నీళ్ళు పెట్టాలంటే జల్లెడతో తుకాలు వారిస్తున్నారు. డైనిమా పెట్టి తుకాలు వారించుకుంటున్నాం మేము. మా పరిస్థితి ఏంది మరి? మళ్ళీ 4 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఎందుకు 4 రోజులు అయితే వర్షాలు పడతాయి? మాకు వైర్లు ఎప్పుడు గుంజుతారు? మా ప్రాబ్లం ఇంత ప్రాబ్లం ఉంది. ఒకటే ఫిల్టర్కు మొత్తం ఊరంతా వేసారు. అది ఆగుతలేదు. ఈ ఆ ఫిల్టర్ కూడా పోతున్నాయి. ఇంకేం చేయమంటారు? ఈ ఏఈ గారు లాస్ట్ మా హెల్పర్ కూడా కరెక్ట్ స్పందిస్తలేడు. దాని మీద కొంచెం మంచి చర్య తీసుకోండి. మీరు కూడా మీ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తున్నారు. దయచేసి మీరు మంచిగా అందరికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు.
మరి మా రైతు కోత చూడలేక ఇప్పుడు మేము ఆ నారును పోసిన నారును బతికించడానికి కోసం జనరేటర్ పెట్టి జనరేటర్ సహాయంతో గంటకు 200 రూపాయలు 300 రూపాయల డీజిల్ పోసి దాన్ని బతికేయాలనుకుంటున్నాము. మరి బతికినంత అన్ని రోజులు ఎన్ని రోజులకు ఇస్తారో తెలియలేదు. రైతు అయోమయంలో పడిపోయే పరిస్థితి ఉన్నది. దానికి దయచేసి అందరు పెద్ద పై ఆఫీసర్ల వాళ్ళైనా తక్షణమే దీన్ని సాల్వ్ చేయాలని కోరు. దర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం గ్రామంలోని మహిళలు ప్రజలు పోతరాజు నృత్యాలతో గ్రామం నుండి గ్రామ దేవతలు ఉన్న చోటికి డప్పు సప్పులచే మంగళహారతులతో కన్నుల పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తూ తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఈ తరం వారు కూడా పాటిస్తూ కోళ్ళు మేకలు దేవికి బలిస్తూ పోతరాజుల నృత్యాలచే పూనగా వచ్చిన దేవతలు ఆవహించగా వారు ఊర్లో జరగబోయే పరిస్థితిని వివరిస్తూ పండగ ఎలా నిర్వహించాలో చెబుతూ దేవతా రూపంలో ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామంలో మంచి జరగాలని దేవత ఆవహించిన వారు జరగబోయే భవిష్యత్తును గ్రామానికి రక్షగా దేవత ఉండాలని కోరుకుంటూ పండగను జరుపుతారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో ఉత్సాహంగా 47వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ హనుమాన్ ఆలయ పరిసరాలు శుభ్రం చేసిన కాలనీవాసులు. ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మేరు సంఘం విద్యార్థులకు మేవా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్. వర్షాకాలం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపిన మున్సిపల్ కమిషనర్ రాజు. మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ శంకర దాసమయ్య జయంతి. కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2008-9 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.